రీసెంట్ టైమ్స్‌లో ఐటీసీ కంపెనీ స్టాక్ 15% వరకు చాలా కరెక్ట్ అయింది కదా! దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది బై చేయడానికి కరెక్ట్ టైమా? లేదా సేల్ చేయడానికి కరెక్ట్ టైమా? అనేది కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఎంతవరకు పడుతుంది? ఎప్పుడు కొనాలి? ఇలా ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ ఆల్. ఇది నా న్యూ ఛానల్ సిరి సంపద. ఇక్కడ పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మార్కెట్ న్యూస్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం. క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తాను. సో, ఇవి ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా మన ఛానల్‌ని షేర్ చేయండి. ఇంకా మన వీడియోలోకెళ్తే ఐటీసీ. ఐటీసీ అంటే ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి మనకి సంజీవ్ పూరి గారు. ఇది 1910లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. మెయిన్‌గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసిన థీమ్ టొబాకో. టొబాకోలో ఇది ఫస్ట్ కంపెనీ. నెక్స్ట్ వీళ్ళు ఇలా ఎలాబొరేట్ అవుతూ 1972లో హోటల్స్, అగ్రి బిజినెస్, పేపర్ బోర్డ్స్ కంపెనీస్‌లోకి ఇలా డైవర్సిఫై అయ్యారు. 1988-1990s మధ్యలో లాంచ్డ్ ఎడిబుల్ ఆయిల్స్, ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ ఇలా ఎంటర్ అయ్యారు. 2000స్‌లో లైఫ్ స్టైల్ రిటైలింగ్, విల్ స్పోర్ట్, ఆశీర్వాద్ ఫుడ్ ప్రొడక్ట్, ఫుడ్ అండ్ సాల్ట్స్ ఉన్నాయి కదా! ఆశీర్వాద్ ఇవి. అవి న్యాచురల్ ఇన్సెన్స్ స్టిక్స్, అగరబత్తుల్లో కూడా వీళ్ళ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు అలాగే ఈ చోపల్ ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఫార్మర్స్‌కి కూడా ఒకటి చేశారు. అలాగే వీళ్ళ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సావ్లాన్‌వి వీళ్ళవే అవి. సో, ఇది ఐటీసీ కంపెనీ యొక్క బిజినెస్. దీన్ని బట్టి మనకు తెలిసిందేంటంటే ఐటీసీ అనేది ఉత్తి టొబాకో కంపెనీ ఒకటే కాదు. చాలా మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి వీళ్ళకి. ఫుడ్ గానీ, పర్సనల్ కేర్ గానీ, ప్రొడక్ట్స్, హోటల్ బిజినెస్ గానీ, పేపర్ వర్క్ బిజినెస్ గానీ ఇలా చాలా బిజినెస్‌లో వీళ్ళున్నారు. సో, మనకి రీసెంట్ టైమ్స్‌లో 15% వరకు స్టాక్ అనేది కరెక్ట్ అయింది గదా! అసలు స్టాక్ ఎందుకు అంత కరెక్ట్ అయిందో మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్‌లో గవర్నమెంట్ మనకి సిగరెట్స్ మీద హైయర్ టాక్స్ అనేది చేశారు. మన ఓల్డ్ జీఎస్టీ వచ్చేసరికి 28% వరకు ఉంటే న్యూ జీఎస్టీ అనేది 40% వరకు ఉంది. అది ఫిబ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇలా చేయడం వల్ల న్యూ టాక్స్ హైక్ వల్ల సిగరెట్ ప్రైజెస్ అనేవి 25-30% వరకు పెరుగుతాయి. సో, ఇలా పెరగడం వల్ల వీళ్ళ బిజినెస్ ఏమన్నా తగ్గుతుందేమో అని మార్కెట్‌లో బయర్స్ భయపడ్డారు. అలాగే ఈ కొత్త జీఎస్టీతోనే ఇంకా ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒకటి పెట్టారు. పర్ ఎవ్రీ 1000 స్టిక్స్ 2000-8500 రూపీస్ వరకు ఉంటుంది ఎక్సైజ్ డ్యూటీ అనేది. అసలు టాక్స్ పెంచడం వల్ల వీళ్ళ కంపెనీకి ఎందుకంత లాస్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా టాక్స్ పెరగడం వల్ల సిగరెట్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సిగరెట్ ప్రైజెస్ పెరగడం వల్ల కంపెనీ అనేది అది పాత రేట్స్‌తోనే అమ్మదు గదా! లేదంటే వాళ్ళు ఎకనామికల్లీ వాళ్ళు లో అవుతారు. సో, అలాగే అది మన ఎండ్ కన్స్యూమర్ ఎవరైతే మనం కొంటున్నామో మనకే ఆ ప్రైస్ హైక్ అనేది వస్తుంది. సో, ఎవ్రీ సిగరెట్ 25-30% వరకు ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్. సో, ఆటోమేటిక్‌గా బయర్స్ ఏమనుకుంటారంటే ఆటోమేటిక్‌గా చీప్ వాటికి వెళ్తారు. ఇంత కాస్ట్‌లీ ఇది కాకుండా చీప్ వాళ్ళకి. సో, వీళ్ళ బిజినెస్ తగ్గిపోతుందని చెప్పి మన మార్కెట్‌లో స్టాక్ అనేది చాలా కరెక్ట్ అయింది. సో, ఇక్కడ మనం ఇన్వెస్టర్స్‌గా ఏం థింక్ చేయాలంటే వీళ్ళ మేజర్ బిజినెస్ మన ఫైనాన్షియల్ ఇయర్ 2026లో చూసుకుంటే ఐటీసీ గ్రాస్ రెవెన్యూ వచ్చేసి పేపర్ ప్యాకేజింగ్‌లో 10%, అగ్రి బిజినెస్‌లో 20%, అలాగే ఫుడ్ ఇవిలో 30%, అలాగే సిగరెట్స్‌లో 40%. సో, మెజారిటీ చూసుకుంటే సిగరెట్సే ఉంది 40%. అలాగే మనం ఈ 4 కింద చూసామంటే హోటల్స్ అనేది సెపరేట్ లిస్ట్ అయ్యి ఉంది. ఐటీసీ హోటల్స్ అని సెపరేట్‌గా స్టాక్ లిస్ట్ అయ్యింది. సో, మనం ఈ ఐటీసీ లిమిటెడ్‌లో వచ్చేసరికి ఈ 4 బిజినెసెస్ ఉన్నాయి. సో, మేజర్‌గా సిగరెట్స్ రేట్స్ పెంచడం వల్ల వీళ్ళ బిజినెస్ తగ్గుతుందనేది అది ఒక అపోహ. వీళ్ళ బిజినెస్ ఏమాత్రం తగ్గదని నా ఒపీనియన్. వీళ్ళు అందులోనూ ఈ ఫుడ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌లో వీటిల్లో ఇంకా మేజర్‌గా బాగా గ్రో అవుతున్నారు. అలాగే ఈ కామర్స్‌లో వీళ్ళు ఆన్‌లైన్ డెలివరీస్ ఇవన్నీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడేం చేయాలంటే ఆల్రెడీ స్టాక్ ఎంత పడాలో అంత పడిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇప్పుడైతే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్‌లో వస్తుంది బాగా. మార్కెట్‌కి ఆల్రెడీ ముందే అర్థమైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా సిగరెట్స్ ప్రైసెస్ పెరుగుతాయి. వీళ్ళ బిజినెస్ తగ్గిపోద్దేమో అని భయపడి ఉండొచ్చు. సో, ఇంక పడదని నా ఒపీనియన్. అలాగే ఇమ్మీడియేట్ గ్రోత్ కూడా చెప్పలేము. అంటిల్ అన్లెస్ కంపెనీ బిజినెస్ బాగుండి వాళ్ళ నెక్స్ట్ రాబోయే క్వార్టర్ రిపోర్ట్స్‌లో వాళ్ళ గ్రోత్ బాగుండి, క్యాష్ ఫ్లోస్ బాగుంటే అప్పుడు గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అంతేగాని ఇది నైట్‌కి నైటే గాని ఇంకా ఆగిపోద్ది కంపెనీ, ఇంకా స్టాప్ అయిపోద్ది అలాంటివేం కాదు. వీళ్ళ మేజర్ సిగరెట్సే గానీ వీళ్ళ కంప్లీట్ ఫోకస్ సిగరెట్స్ కాదు. ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది.
వీళ్ళు చాలా వాటి మీద చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు లాంగ్ టర్మ్ కోసం చూస్తే ఇది కరెక్ట్ టైం. అండ్ ఐటీసీ ఆల్సో ఈస్ ఎ స్ట్రాంగ్ బిజినెస్. ఐటీసీ ఈస్ ఎ గుడ్ వాల్యూ బై. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచిది. చాలా మంచి అసెట్ విత్ ఆల్సో విత్ గ్రోత్ అండ్ విత్ డివిడెండ్ ఎట్ సేమ్ టైం. చాలా తక్కువ ఉండే మార్కెట్‌లో స్టాక్స్ ఏదైతే గ్రోత్ ఎట్ ఎ టైమ్ గ్రోత్ ప్లస్ మనకి డివిడెండ్స్ కూడా. సో, మీరు గనక పేషెన్స్ ఉంటే, సహనం ఉంటే మంచిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఇది చాలా గుడ్ వాల్యూ బై. ఆల్రెడీ ఉన్నా కూడా డోంట్ పానిక్ అండ్ సెల్. హోల్డ్ చేయండి. ఏం పర్లేదు పడినా హోల్డ్ చేయండి. సెల్ అయితే చేయొద్దు. సో, ఇవి నా ఒపీనియన్స్ ఐటీసీ మీద. మీకు ఇంకేమైనా తెలిసినా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. జై హింద్.